త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ సినిమాను అరవింద్ మండ్యం నిర్మించారు. మెసేజ్ ఓరియంటెడ్ లవ్స్టోరీగా తెరకెక్కిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ చిన్న సినిమా ఎలా ఉంది? త్రిగుణ్తో పాటు పాయల్ రాధాకృష్ణకు ఈ మూవీతోనైనా హిట్టు దక్కిందా లేదా అంటే కథ అరవింద్ త్రిగుణ్ అమెరికాలో 4 ఏళ్లు జాబ్ చేసి వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఇండియాకు వస్తాడు. తన అపార్ట్మెంట్లోనే ఉండే మహి, పాయల్ రాధాకృష్ణ్ తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తనను పెళ్లి చేసుకోబోయే వాడు అందంగా లేకపోయినా పర్వాలేదు, కానీ మంచి జాబ్ చేసే వాడు కావాలని కలలు కంటుంది మహి. అరవింద్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడని, వారికి బాగా ఆస్తి ఉందని అపోహ పడిన మహి అతడిని ఇష్టపడుతుంది. సెక్యూరిటీ, ఆస్తిపాస్తులు చూసుకొనే ప్రేమ అసలు ప్రేమే కాదని అరవింద్ వాదిస్తాడు. ఇద్దరు గొడవలు పడి విడిపోతారు. ఆ తర్వాత ఏమైంది? రైతుల దగ్గర నుండి భూమిని తీసుకొని మిల్లెట్స్ పండించాలనుకున్న అరవింద్ ఎలాంటి కష్టాలు అనుభవించాడు? మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అరవింద్ డెవలప్ చేసిన యాప్ ఫేమస్ అయిందా? అరవింద్ను అతడి తండ్రి అనీష్ కురివిల్లా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లగొట్టాడు? అరవింద్కు సాయం చేసిన బలరాం చక్రవర్తి, శివాజీ రాజా ఎవరు? అరవింద్ ప్రేమ, అతడి నిజాయితీని మహి అర్థం చేసుకుందా లేదా అన్నదే మిగిలిన కథ. నటీనటుల పనితీరు, మంచి సక్సెస్ కోసం త్రిగుణ్ చాలా ఏళ్లుగా దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. సరైన కథలను ఎంచుకోవడంలోనే ఫెయిలవుతున్నాడు. ఈ సినిమాతోనూ అదే తప్పు చేశాడు. తన వరకు బాగానే చేశాడు. పాయల్ రాధాకృష్ణ యాక్టింగ్ టాలెంట్, గ్లామర్ రెండింటిని చూపించే ఛాన్స్ రాలేదు. అనీష్ కురివిల్లా, సత్య కృష్ణ పాత్రలు రొటీన్. సుదర్శన్, వైవా హర్ష కామెడీ పూర్తిగా తేలిపోయింది. స్టార్ హీరోల రిఫరెన్స్లు బాగానే వాడారు, కానీ వాటితో పనవ్వలేదు. సాంకేతిక వర్గం పనితీరు, రైటర్గా మధుదీప్ పర్వాలేదనిపించారు, కానీ డైరెక్టర్గా ఫెయిలయ్యాడు. జెన్జీ ట్రెండ్గా తగ్గట్లుగా సినిమాను తెరకెక్కించడంలో తడ్బడిపోయాడు. ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు పాటలు సినిమా నిడివిని పెంచడానికి ఉపయోగపడ్డాయి. రవికుమార్ సినిమాటోగ్రఫీ కూడా సోసోగానే ఉంది. నిర్మాణ విలువలు కూడా యావరేజ్గానే ఉన్నాయి. విశ్లేషణ్, దేశానికి రైతే రాజు అని అంటుంటారు, కానీ వాస్తవానికి రైతు ఎప్పటికీ రాజు కాలేదు. కనీసం రైతులా కూడా బతకడం నేటి పరిస్థితుల్లో కష్టమైపోయిందనే మెసేజ్తో నేటి ట్రెండ్కు తగినట్లుగా లవ్స్టోరీ జోడించి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మధుదీప్. వ్యవసాయం చేయడానికి యువత ముందుకు రావాలని, ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ వ్యవసాయం చేస్తే సాఫ్ట్వేర్ జాబ్లకు మించి సంపాదించవచ్చని చూపించాలని అనుకున్నారు. దర్శకుడి ఆలోచన మంచిదే, కానీ చెప్పిన విధానమే చాలా గజిబిజిగా ఉంది. ప్రారంభంలోనే దర్శకుడు ట్రాక్ తప్పడంతో ఎక్కడో మొదలై సినిమా ఎటెటో వెళ్ళిపోతుంది. వ్యవసాయం, ప్రేమకథ, ఈ రెండింటికి కనెక్షన్ సరిగ్గా కుదరలేదు. పోనీ ఆ ప్రేమను అయినా సరిగ్గా రాసుకున్నాడా అంటే అదీ లేదు. భిన్న మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిన ఓ జంట ప్రేమలో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది చెప్పడంలో దర్శకుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. భలేగా రాశాడే అని ఆడియన్స్ ఫీలయ్యే సన్నివేశం సినిమాలో ఒక్కటి కనిపించదు. డ్రామా, లవ్, సెంటిమెంట్, కామెడీ, ఈ ఎమోషన్ సరిగ్గా వర్కవుట్ కాలేదు. స్క్రీన్పై సుదర్శన్, వైవా హర్ష, గుండు సుదర్శన్ కామెడీ పేరుతో నానా జిమ్మిక్కులు చేస్తారు. ఒక్క సీన్కు నవ్వురాదు. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో మైనస్లే ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా రన్ టైం 2 గంటల 9 నిమిషాలే, కానీ 3 గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. 5-6 ఏళ్ల క్రితం సినిమా తీసి ఇప్పుడు రిలీజ్ చేసినట్లుగా అనిపిస్తుంది.